ఎక్కువ వచ్చిన ఈరోజు వచ్చేసి మనం ఫ్లోరెన్కి అనేది డివార్మింగ్ అనేది చేస్తున్నాం. అది కూడా మెట్రోజెల్ 400తో అనమాట. ఇప్పుడైతే మన ప్రాసెస్కి అనేది వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు వచ్చి మనం మెట్రోజెల్ 400 ట్యాబ్లెట్ని తీసుకొని అనేది చూడొచ్చు. ఇక్కడ మెట్రోజెల్ 3 అనేది తీసుకున్నాం. నుంచి చూడొచ్చు హాఫ్ పీస్ అనేది తీసుకొని వాటర్లో వేసేసి డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ డిజాల్వ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు డ్రాపర్ తీసుకొని మిక్స్ చేసుకొని మంచిగా. ఇప్పుడైతే మనం వాటర్ తీసుకుందాం. గైస్ ఇప్పుడైతే మనం వెట్ క్లాత్ తీసుకొని దాని మీద ఇలాంటి స్ప్రే కాలిన్ బాక్స్ ఉంటుంది గైస్. దీని ఇచ్చి మనం అయితే క్లాత్ని స్ప్రే చేసుకుందాం. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫిష్ తీసుకొని దీని మీద పెట్టుకొని ఇప్పుడైతే మనం డ్రాపర్ అనేది తన మూతలోకి అనేది సొల్యూషన్ అనేది వేద్దాం. గ్యాస్ ఇప్పుడైతే మనం ఫిష్ అనేది వెట్ క్లాత్ మీద తీసుకుందాం. ఇప్పుడైతే నేను డ్రాపర్ అనేది ఇండస్ట్ చేస్తున్నాం. ఇంత వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే మనం వేస్తున్నాం ఇంట్లోకి నోరు అనేది ఓపెన్ చేస్తే వేయడు మెల్లగా ఇండస్ట్ చేయాలన్నమాట. చాలా స్పీడ్గానే చేసుకోవాలి మనం. టైం మళ్ళీ ఫిష్ అనేది డ్యామేజ్ అనేది అవుతుంది. ఇంకొంచెం తీసుకున్నాం వెళ్ళగా అనిపిస్తుంది నాకు. ఇంకా చాలు మొత్తం అనేది వెళ్తుంది. మనం ఫిష్ అనేది వేసినాం గైస్. ఇప్పుడైతే మనం అయితే వాటర్లు అనేది వేసినాం. డీవార్మింగ్ చేశాక 24 hours అనేది ఫుడ్ వేయకూడదు. మీరు కావాలంటే 2 days వరకన్నా ఫుడ్ వేయకుండా పెట్టడం మంచిది. నేను డీవార్మింగ్ ఎందుకని చేసాను అంటే దానికి అసలు గ్రోత్ లేదు. నాకు తెలిసి వైట్ పూప్ ఉంది దానికి, అందుకని నేను డీవార్మింగ్ చేసిన. ఇది మనం ఫ్రోజన్ ఫిష్ అనేది చూడొచ్చు ఇంత ఉంది, 2.5 ఉంది, 2.5 inches అనమాట. అందుకని నేను డీవార్మింగ్ అనేది చేశాను. అంతే గైస్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అనేది మీ ముందుకు వస్తా. నెక్స్ట్ పార్ట్ అనేది దీని అప్డేట్ అనేది ఇస్తాను నెక్స్ట్. థ్యాంక్ యూ.